ఇంకొక మాట కూడా నేను చాలా క్లారిటీ చెప్తున్నానన్నా, భూమి పుత్రుడు అంటారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఈ భూమి మీద అవకాశాలు రావాలి. అవకాశాలు రానప్పుడు వాడిలో ఆవేదన వస్తుంది, ఆందోళన వస్తుంది. ఇది ఇక్కడ మాత్రమే కాదు. ఇలా అమెరికాలో ట్రంప్ 2వ సారి ప్రెసిడెంట్ అయ్యాడు. నేను ఇండియాను వదిలేసే, హైదరాబాద్ ఆవేదన వదిలేసాయి. అమెరికాలో ట్రంప్ 2వ సారి ప్రెసిడెంట్ అయ్యాడు. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్స్కే అన్నాడు. అవును. అంటే అక్కడ లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ ప్రజలు ఉన్న ఆవేదనని ఎన్కాచ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సరే చేస్తాడో లేదో పక్కన పెట్టేసాయి. అంటే ఎవరిలోనైనా సరే, ఎంత అభివృద్ధి చెందిన కంట్రీలోనైనా సరే, వాడు అవకాశాలు ఇంకెవడో కొట్టేస్తున్నాడంటే ఆవేదన స్టార్ట్ అవుతుంది, ఆందోళన స్టార్ట్ అవుతుంది. స్థానికత అన్నది ఆ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటూనే ఉంటది కదా. ఇది మన భూమి, మన ప్రాంతము, మన ఉద్యోగాలు. ఇప్పుడు మన గిరిజనులు పోడు భూముల కోసం ఎందుకు ఫైట్ చేస్తారు? అక్కడ పుట్టాం, అక్కడ మాత్రమే వ్యవసాయం చేసుకుని బతకగలం, అక్కడ మాత్రమే బతకగలం అని పోడు భూముల కోసం ఫైట్ చేస్తుంటారు. అది మాది అంటది రాజ్యం కాదు. ఇక్కడ మేము పుట్టాం కాబట్టి మాకు హక్కు ఉంది అంటది ఆదివాసీ. ఇక్కడ ఈ పోరాటం ఎప్పటికీ నడుస్తూనే ఉంటదిగా. ఈ మధ్య మీరు ఆదివాసీల గురించి గట్టిగా మాట్లాడినట్టు, పోడు భూముల గురించి. అవును.